అన్నట్టు 23వ విడత కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది రైతులకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటి వరకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద 22వ విడతను విడుదల చేసింది. చివరి విడతను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 11న అస్సాం నుంచి విడుదల చేశారు. 22వ విడతలో ప్రభుత్వం 9 కోట్లకు పైగా రైతుల ఖాతాలకు 18,640 కోట్ల మొత్తాన్ని బదిలీ చేసింది. ఆ సమయంలో కూడా చాలా మంది రైతుల ఖాతాలకు 22వ విడత అందలేదు. అదేవిధంగా కొంతమంది రైతుల ఖాతాలకు 23వ విడతలోని 2,000 చొప్పున అందవు. ఏ రైతుల ఖాతాలకు 23వ విడత అందదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పీఎం కిసాన్ లబ్ధిదారులు ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున 3 సమాన వాయిదాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో పొందుతారు. అయితే కొంతమంది రైతుల నిధులు నిలిచిపోతున్నాయి. కేవైసీ అసంపూర్తిగా ఉన్నా లేదా ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింకు చేయని రైతులకు 23వ వాయిదా కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన 23వ విడత కోసం అర్హులైన రైతులు ఈ కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ కేవైసీని పూర్తి చేయని రైతులు 2,000 అందుకోలేరు. విడత మొత్తాన్ని పొందాలంటే రైతులు తమ ఆధార్ కార్డ్ బ్యాంకు ఖాతాకు లింక్ చేసి ఉండాలి. రైతులు వెబ్సైట్ను విజిట్ చేసి ఈ కేవైసీ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా తమ ఈ కేవైసీని ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ యోజన 23వ విడతకు సంబంధించిన అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. 2024లో ఆర్థిక సంవత్సరపు మొదటి విడత జూన్ 18న వచ్చింది. 2025లో మొదటి విడత ఆగస్టు 2న వచ్చింది. గత రికార్డుల ప్రకారం ఆర్థిక సంవత్సరపు మొదటి విడత ఆధారంగా జూన్ జూలై మధ్య లేదా ఆగస్టు మొదటి వారంలో వస్తుంది. 23వ విడత కూడా జూన్ జూలై లేదా ఆగస్టు మొదటి వారంలో రావచ్చు. పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ https://pmkisan.gov.in విజిట్ చేయాలి. బెనిఫిషియరీ స్టేటస్ పేజీకి వెళ్ళి బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. గెట్ డాటా పై క్లిక్ చేయండి. బెనిఫిషియరీ స్టేటస్ను చెక్ చేయండి. పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి.